గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 4వ తారీఖు జనవరి 2026 నుండి 10వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే రవి ధనుస్సు రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు ఈ వారం అంతా కూడా ధనుస్సు రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. బుధుడు కూడా ఈ వారం కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుడు ఈ వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు ఈ వారం అంతా కూడా ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. రాహువు అయితే కనుక ఈ వారం కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ వారం సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం మిశ్రమ ఫలితాలు, కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారంగానే కనపడుతుంది ఈ వారం. ముఖ్యంగా ఎవరినైనా ఇష్టపడుతూ ఉన్నా, ప్రేమిస్తూ ఉన్నా, వివాహం చేసుకుందాం అనుకున్నా, లేదా ఎవరినైనా సరే రిలేషన్ పెట్టుకుందాం అనుకున్నా వాళ్ళతోటి సంబంధాలు చెడిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. అది ఇంట్లో వాళ్ళతో కూడా చికాకులు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళ మీద ప్రేమ ఉన్నా సరే వాళ్ళతో సరిగ్గా మెలగలేకపోవడం, కొన్ని రకాల ప్రభావాల చేత ప్రేమించిన వాళ్ళు దూరం చేసుకోవడం, కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకోవడం, భార్యాభర్తల మధ్య సరైన మైత్రి లేకపోవడం, ప్రేమించిన వ్యక్తుల మధ్య గొడవలు పడి విడిపోవడాలు, ఇలాంటి ప్రభావాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి అందరితోటి ప్రేమగా మెలగండి. ఓర్పు సహనం అలవాటు చేసుకోండి ముఖ్యంగా. అలాగే చిరాకు కానీ, కోపం కానీ, అసహనం కానీ వీటన్నిటి వల్ల నష్టాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి సామరస్యంగా ఈ వారం అంతా పనులు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ మనసుకి ఇష్టం లేని కొన్ని రకాల పనులు చేయవలసి వస్తుంది ఈ వారం అంతా కూడా. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. అనవసరంగా గొడవలు పెట్టుకుంటే మాత్రం మిమ్మల్ని ప్రేమించే వారిని, కావలసిన వాళ్ళని, ఇంట్లో వాళ్ళని, కుటుంబ సభ్యులనే దూరం చేసుకుంటారు. కాబట్టి లేనిపోని గొడవలు పెంచుకోకండి. ఏదైనా ఉంటే కాంప్రమైజ్ అవ్వండి, లేదా ఆ గొడవ పడిన సమయంలో కాసేపు మౌనంగా ఉండండి. ఒకనొక సమయంలో ఏంటంటే అసలు మీకు ఏం కావాలో మీకే అర్థం కాక బాధపడడం, లేదా ఆందోళన, స్ట్రెస్సు వీటన్నిటికీ గురయ్యే పరిస్థితి కనపడుతుంది. అతిగా మాట్లాడడం వల్ల, అతిగా తినడం వల్ల, అతిగా అనవసరమైన విషయాల పట్ల ఆలోచించడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఏది అతి సర్వత్ర వర్జయ్యత్ అన్నారు అందుకనే. కాబట్టి సామరస్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ వారం ఏంటంటే కుటుంబానికి దూరంగా గడపవలసినటువంటి పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ కొంతమంది చెడు సలహాలు ఇచ్చేవాళ్ళు, చెడు స్నేహితులు, చెడు వ్యసనాలు అలవాటు చేసేవాళ్ళు, వీళ్ళందరి చోటి కనుక మీరు ఉన్నారంటే మీరు నష్టపోతారు. కాబట్టి వాళ్ళందరికీ ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అలాగే వైవాహిక జీవితంలో ఉండేటటువంటి గొడవలు, మానసిక స్పర్ధలు, లేదా ఇద్దరి మధ్య అనుమానపు ఆలోచనలు, అనేక రకాల సమస్యల వల్ల మీ ఇద్దరు గొడవలు పడ్డాలు, లేదా పుట్టింటి వారి గురించను, లేకపోతే అత్తారింటి వారి గురించను రకరకాల సమస్యలు ఇవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి అలాంటివి ఎక్కువగా మాట్లాడుకోకండి, కాంప్రమైజ్ అవ్వండి. ఇక వ్యాపారం చేసేటప్పుడు మొదట్లో కొంత ఇబ్బందులు కనపడుతున్నాయి. మళ్ళీ వారాంతరం మంది మాత్రం అన్నీ సర్దుకుంటాయి. కాబట్టి వ్యాపారం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇక ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం, కోపపడడం, అనవసర వ్యక్తులను గొడవలు పెట్టుకోవడం, లేదా అనవసరంగా ఎవరైనా కొట్టడం, తిట్టడం, తోలనాడడం, విమర్శించడం ఇలాంటివి ఏవీ వారం పనిచేయదు. వాటి వల్ల చిన్న చిన్న సమస్యలే పెద్దవై కోర్టు కేసులే, పోలీస్ కేసుల దాకా వెళ్ళే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఇబ్బంది పడతారు. జాగ్రత్త. అందుకనే ఒకసారి ఏదైనా మంచిది జాతకం ఖచ్చితంగా చూపించుకోండి. జాతకంలో ఏదైనా గ్రహదోషాలు ఉన్నా కూడా వాటికి ఏదైనా పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఇలాంటి సమస్యలు మీకు రాకుండా ఉంటాయి. మాకు డేట్ ఆఫ్ బర్త్ అవి పంపిస్తే మేము జాతకం చూసి చెప్తాం, ఏదైనా చిన్న చిన్న సమస్యలని పరిహారాలు చేస్తాం. కాబట్టి జాతకం ఖచ్చితంగా చూపించుకోండి. కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, అపార్థాలు ఇవి బాగా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. కాబట్టి కుటుంబంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆస్తి వివాదాలు లాంటివి, కోర్టు వివాదాలు లాంటివి, లేదా ఏదైనా అన్నదమ్ముడు అక్కల మధ్యలో, అక్రతమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా కొంచెం ఆచితూచి మాట్లాడుకోండి. ఇక సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. అప్పుల బాధలు, రుణ బాధలు, అంటే కొత్తగా రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే వాహనాలు మార్చడం వల్ల కానీ, వాహనాలు కొనడం వల్ల కానీ అధిక ధన నష్టం కనపడుతుంది. అంటే తక్కువ ఖరీదు వాహనాలు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం లాంటివి. అలాగే ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు చేజారే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉద్యోగ కార్యాలయంలో వ్యవహరించాలి. ఇంకా విదేశీ ప్రయత్నాలు, ఉద్యోగం కోసం అవ్వచ్చు, చదువు కోసం అవ్వచ్చు, లేదా సరదాల కోసం అవ్వచ్చు, అవన్నీ కూడా పెద్దగా ఫలించేలా కనపడలేదు. కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. వేసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే అనుకున్నంత ఆదాయం లభించకపోవడము, కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవడము, ఎవరో మిమ్మల్ని సరిగ్గా గుర్తించలేకపోవడము, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, అనుకున్నంత కెరీర్ గ్రోత్ లేకపోవడము మిమ్మల్ని కొంచెం ఇబ్బందులకి, మానసిక అశాంతికి గురి చేస్తుంది ఈ వారం. తప్పుడు ప్రదేశాల్లో పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా మిమ్మల్ని కొత్తగా ఇబ్బందులకు గురి చేస్తాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. అందులోనూ షేర్లో, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు ఇంకా జాగ్రత్త. జాతకాలు చూపించుకుని బలం ఉంటేనే పెట్టుకోవాలి. భరించలేనటువంటి ఖర్చులు పెరిగిపోతున్నాయి ఈ వారం అంతా కూడా. కాబట్టి ఇంట్లో వాళ్ళ గురించి అవ్వచ్చు, బయట వాళ్ళ గురించి అవ్వచ్చు, వాహనాల గురించి అవ్వచ్చు,
లేకపోతే ఏదో ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు, రకరకాలు గతంలో చేసినటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఈ వారం కనపడుతోంది. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేసైనా సరే కొన్ని రకాల పెట్టుబడులు పెట్టవలసిన పరిస్థితులు కనపడుతోంది. అలాగే నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా మీకు కావలసినటువంటి కంపెనీల్లో కానీ, మీకు కావలసిన స్కిల్స్ తగ్గ ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశం కనపడలేదు. కాబట్టి ఆగి ఎదురు చూసి ప్రయత్నం చేయండి. జాతక పరిశీలన చేయించుకోండి. గురుబలము, రవి బలం ఉన్నాయో లేదా ఒకసారి చూసుకోండి. రాహుబలం, కుజబలం, శనిబలం కూడా ఉండాలి దానికి. ఇక ఉద్యోగస్తులకి అధికారులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు, నలుపుతారు, సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి. అందరూ మిమ్మల్ని వాడుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఓర్పుతో వ్యవహరించండి. వివాదాలు, కోర్టు సమస్యలు, తగాదాలు, పోలీస్ కేసులు, గొడవలు, సమస్యలు, ఆస్తి వివాదాలు ఇలాంటి వాటి వల్ల మనస్తాపము, సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటివి వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే శారీరక కోరికలు, వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యామోహాలు, అలాగే కొన్ని రకాల ఆహార లౌల్యం, బయట ఫుడ్ తినకూడదు అనుకుంటూనే తినడం, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు తినకూడదు అనుకుంటూనే తినడం, ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు, వ్యసనాల జోలికి వెళ్ళకూడదు అనుకుంటూ వ్యసనాల జోలికి వెళ్ళడం, వాటి వల్ల అనారోగ్య నష్టాలు లేదా ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆహార లౌల్యాన్ని జాగ్రత్తగా మార్చుకోండి. వ్యాపారస్తులకి కష్టార్థంగా లాభం అయితే కనపడలేదు, స్వల్ప లాభాలే ఉన్నాయి. పరిశ్రమలు పెట్టాలనుకున్నా, కొత్త వ్యాపారం పెట్టాలనుకున్నా, పర్మిషన్లు వచ్చే విషయంలో కానీ, లోన్లు వచ్చే విషయంలో కానీ ఆలస్యాలు, జాప్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓర్పు, సహనంతో ప్రయత్నాలు చేయడం మాత్రం మంచిది. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా కొత్త సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. మానసిక అశాంతి కనపడుతోంది. విదేశాల్లో ఉండేటటువంటి పరిస్థితులు అనుకూలించకపోవడం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ కాస్త వాయిదా వేసుకోవడమే మంచిది. వేసాలకు సంబంధించినటువంటి ఎవరైనా ఇంటర్వ్యూలకు సంబంధించినటువంటి ఉన్నట్లయితే కనుక స్లాట్లు కొంచెం ఆచితూచి ఆలోచించి పెట్టుకోవడమే మంచిది. ఇక మనస్పర్ధలు, ధన నష్టము, మానసిక అశాంతి, సంపాదన కన్నా ఖర్చు అధికమవడంతో పాటుగా పిల్లల వల్ల ధన నష్టం కనపడుతోంది. సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కనపడుతోంది. పిల్లల యొక్క సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు. ప్రేమికుల మధ్య అపార్థాలు, అనవసరమైనటువంటి వ్యామోహాలు, మానసిక స్పర్ధలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రేమికులు కూడా ఆచితూచి వ్యవహరించండి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు లేదా ఈ యొక్క ఫ్యామిలీ వ్యవహారాల పట్ల అపార్థాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు కనపడుతున్నాయి. దూరాలు జరిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ వారం ఎంతైనా కనపడుతోంది. ముఖ్యంగా పరపురుష పరస్త్రీ వ్యామోహాల జోలికి వెళ్ళకండి. వివాహేతర సంబంధాల జోలికి వెళ్ళకండి. కోరికల్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. వాంఛలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరో చూడలేదు, ఎవరికి తెలియదు కదా అనుకుంటే ఏదో రకంగా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్త. ప్రేమికుల మధ్య వివాదాలు, కోపతాపాలు, మనస్పర్ధలు, అనుమానపాలు పెరుగుతున్నాయి. కాబట్టి కొంచెం కూర్చొని జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. కాబట్టి కొంచెం ఆచితూచి ఖర్చులు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. ఆన్లైన్ షాపింగ్ లాంటివి, క్రెడిట్ కార్డుల ద్వారా షాపింగ్ లాంటివి వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులకి కొంతమంది వ్యక్తులు మీ చదువును పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది. చదువు పట్ల దృష్టి పెట్టకుండా అనవసరమైన విషయాలు ఆలోచించడం మీకు చదువును పాడు చేస్తుంది, కెరీర్ని పాడు చేస్తుంది. కాబట్టి శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. అధికారులు సరిగ్గా మిమ్మల్ని పట్టించుకోకపోవడము, మీరు అనుకున్నంత గ్రోత్ లేకపోవడం మిమ్మల్ని కలచవేస్తుందని చెప్పచ్చు. స్త్రీలకి భర్తకి మీకు మధ్య కోపతాపావేశాలు, కుటుంబంలో సమస్యలు, విలువైన వస్తువులు పోగొట్టుకోవడాలు, పుట్టింటి నుంచి అశుభ వార్త వినే అవకాశాలు, సమస్యలు ఎక్కువైపోవడాలు కనపడుతున్నాయి. విరక్తి ఆలోచనలు ఉన్నాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపారంలో అంతంత మాత్రమైన స్వల్ప లాభాలే కనపడుతున్నాయి తప్ప భారీ లాభాలు అయితే కనపడలేదు. వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు, వ్యాపారాలు మార్చేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా ఏదైనా లక్ష్మీ గణపతి యంత్రం కానీ, ధనజన వశీకరణ యంత్రం కానీ వ్యాపారాల్లో వేసుకున్నట్లయితే మీకు వ్యాపారాల్లో నష్టాలు లేకుండా ఉంటాయి. ఏదేమైనా కూడా దైవబలము, గ్రహబలము చేకూర్చుకునే ప్రయత్నం చేసినట్లయితే ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.